నమస్తే. శ్రీ గురుభ్యో నమః. వాగార్థవివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. గురువారాలు. గురువారం అంటే జనరల్‌గా మనకు గురువుకు సంబంధించినటువంటిది అని అనుకుంటాం. కానీ మార్గశిర మాసం వచ్చేసరికి గురువార వ్రతాలకు ఒక నియమం ఉంది. ముఖ్యంగా పూర్వాంధ్ర ఆ ప్రాంతాల్లో చక్కగా ఈ గురువార వ్రత నియమాన్ని బాగా పాటిస్తూ ఉంటారు. ఇదేంటంటే ఆహ్, లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన ప్రతి గురువారం చేయాలి. ఏమీ ఒక బొమ్మ కూడా లేకపోతే చిన్న మట్టితో కూడా బొమ్మ చేసుకొని, ఆ మట్టికి నీ దగ్గర ఏమీ లేకపోతే ఇంత బెల్లం ఉట్టి అన్నం కూడా కాదు, బెల్లాన్ని పెట్టి అమ్మకు పూజ చేస్తే సర్వసంపదలు ఇచ్చినటువంటి ఒక కథా విశేషం చెప్తుంది. ఈ గురువార వ్రతాలు ఎలా చేయాలంటే మార్గశిర మాసంలో ఉన్నటువంటి అన్ని గురువారాలు చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలంటే మన ఇష్టం. దీనికి ఉద్యాపన కూడా చేయాల్సినటువంటిది ఉంటుంది. ఇది మనకి కథలో ఏంటంటే ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. తల్లి చనిపోతుంది. మారు తల్లి వస్తుంది. ఆ తల్లికి చాలామంది సంతానం ఉంటారు. ఈ అమ్మాయికి అటు ఇటుగా ఏదో పూర్తి తల్లి ప్రేమ లేకపోయినా తల్లి అనేది ఉన్నట్టుగా ఉంటుంది. సరే ఈ పిల్లల్ని ఎత్తుకుంటుంది. ఈ పిల్లల్ని అంటే తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళని ఎత్తుకుంటూ ఉంటుంది. అలా ఎత్తుకునే వాళ్ళకి కాసింత ఎత్తుకోవడానికి ఆ తల్లి కాసింత రోజు బెల్లం ఇస్తుంది. ఈ బెల్లాన్ని పాపం ఆ అమ్మాయి మార్గశిర మాసంలో గురువారాల్లో ఒక మట్టితో బొమ్మను చేసుకుని, అంటే తాను చూసినటువంటి ఒక పక్కన చూసినటువంటి విధానాన్ని చూసి మట్టితో లక్ష్మీదేవిని చూసుకుని ఈ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి, పూలేం దొరకకపోతే కాసిన్ని జిల్లేడు పూలు పక్కన ఉంటే అవి తెచ్చి పెట్టి పూజ చేసి అమ్మ రోజు చేసింది. ఇదంతా బాగానే జరిగిపోయిన తర్వాత పెద్దగా అయింది, పెళ్ళయింది. ఈ చేసిన పూజా ఫలితం వల్ల చక్కటి ఉన్నింటికి కోడలయింది ఈ తల్లి. సరే వెళ్ళేటప్పుడు ఇన్ని రోజులు పూజ చేసుకున్నా అని ఆ లక్ష్మీదేవిని కూడా ఆ తల్లి తీసుకెళ్తుంది. దాంతో ఈ పుట్టిల్లంతా కూడా బీదరికంతో అయిపోతుంది. ఇక మరి అక్కడ అత్తింట్లోనేమో దినదిన అభివృద్ధి ఉంది. సరే కష్టాలు చూడలేక పుట్టింటికి సహాయం చేయాలనుకుంటే ఈ తల్లికేమో ఏమీ చేయాలన్నా కూడా ఎప్పుడూ కూడా అనుకరించదు. సరే తమ్ముడు వెళ్తాడు 2 సార్లు 3 సార్లు వెళ్ళినా తమ్ముడికి ఏదో ఇచ్చి పంపిస్తుంటే వాడు ఎక్కడో మర్చిపోతుంటాడు. అక్క సహాయం పొందలేకపోతారు. తర్వాత సరే ఇలా కాదనే ఆ తల్లిని తీసుకొచ్చి అమ్మ నాతో పాటు ఉండి పూజ చేసుకో అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆటంకం. ఎలా చేయాలో తెలియలేదు. ఏం చేయాలో లేదు. ఆ తర్వాత చివరికి ఏదో కష్టపడి చేపిస్తుంది. చేపిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి ఆ తల్లికి వరం ఇవ్వడానికి ఇష్టపడదు. అప్పుడు ఏడుస్తుంది. అమ్మ నా పుట్టింటి వాళ్ళే కదా, వాళ్ళకెందుకు నువ్వు ఇవ్వవు అంటే, ఏం లేదు తల్లి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పూజ చేసేటప్పుడు మీ అమ్మ నిన్ను కొట్టింది. సవతి తల్లి కాబట్టి చీపురుతో కొట్టింది, నువ్వు ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు అని. అది నాకుంది అని అంటే, అమ్మ అప్పుడు సంగతి వేరు, ఇప్పుడు సంగతి వేరు అని ఈ తల్లి మొరపెట్టుకుంటే అప్పుడు ఆ కుటుంబాన్ని కూడా దీవించింది అన్నది మనకు కథలో కనిపిస్తుంది. ఏది ఏమైనా భక్తి ప్రధానంగా పూజ చేయాలి. అలాగే పసిపిల్లలు పరమాత్మతో సమానం. ఈ తల్లి ఆ తల్లి అన్నది కాకుండా ఉండేలాగా ఉండాలి. అలాగే పరమాత్మ తత్వానికి నేను అంగరంగ వైభవంగా ఏం పెట్టాను అన్నది కాకుండా భక్తితో మట్టి ముద్దతో నువ్వు అమ్మని చేసుకుని కాసింత బెల్లం పెడితేనే నీకు ముక్తినిచ్చింది కదా, నీకు ఎంతో ధనాన్ని ఇచ్చింది కదా, అలాంటి పూజ కనుక గురువారాల్లో మీ దగ్గర ఉన్న పువ్వును పెట్టండి, నీ దగ్గర ఉన్న బొమ్మను పెట్టుకోండి, నీ దగ్గర ఉన్నటువంటి దాన్నే నైవేద్యంగా పెట్టండి. వాటిని పెట్టి పూజ చేసుకుంటే చక్కటి ధన ధాన్యాలతో వృద్ధి చెందుతారని చెప్పే ఈ కథ ప్రకారంగా గురువారం రోజు ఉదయాన్నే లేవడం, తలస్నానం చేయడం, లక్ష్మీదేవిని పెట్టి పూజ చేయడం. కాకపోతే ఇక్కడ ఒక నియమం ఏం పెట్టారంటే తలకి నూనె రాసుకోకూడదట, స్నానం చేసిన తర్వాత దువ్వుకోకూడదంట ఆ ఒక్కరోజు. ఈ ఒక్క నియమాన్ని కనుక పాటించినట్టయితే చక్కగా ఉంటుంది. పూజ చేసుకున్న తర్వాతనే మనం తినడం అనేది, ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలంటే పూజ తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఈ ఫలితం వస్తుంది అని చెప్పారు. ఇదండి మనకి మార్గశిర మాసంలో గురువారపు వ్రతాల యొక్క నియమం.